హలో అండి అందరికీ. దిస్ ఈస్ డాక్టర్ పద్మజ, డెంటిస్ట్. ప్లీజ్ నా వాయిస్ ముందు వీడియోస్ కన్నా దీంట్లో కొంచెం చేంజ్‌గా ఉంటుంది, మారింది. నా వాయిస్‌ని, నా కళ్ళని ఇగ్నోర్ చేసేయండి. ఓన్లీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు వినండి. ఎందుకంటే ప్రెజెంట్ నా హెల్త్ కండిషన్ అంత బాగలేదు. కానీ 3 డేస్ అయింది కదా నేను వీడియో చేసి. అందుకే నేను ఈరోజు మళ్ళీ వీడియో చేస్తున్నా. ఎందుకంటే రేపు బాగా హాయిగా నిద్రపోవచ్చని. అందుకే నా వాయిస్‌ని, నా ఐస్ ఇట్లా చిన్నగా మూసుకుపోతూ ఉన్నాయి. ఇగ్నోర్ చేసేయండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే హాలిటోసిస్. అంటే చెడ్డ వాసన, బ్యాడ్ బ్రీత్. మనం మాట్లాడేటప్పుడు కొందరు మాట్లాడుతూ ఉంటే, అబ్బా! ఏం వాసనొస్తుందిరా నాయనా! తట్టుకోలేకపోతున్నాం అని మీతో మాట్లాడడానికి కూడా ఎవరు మీ ముందరికి రారు. పక్కకెళ్ళిపోతూ ఉంటారు కొందరు మాట్లాడుతుంటే. దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు దెబ్బతింటుంది. మనం మాట్లాడితే ఎక్కడ బ్యాడ్ స్మెల్ ఒస్తుందో అని కొందరు మాట్లాడకుండా పక్కకు వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. కొందరైతే ఫంక్షన్స్‌కి కూడా వెళ్ళరు. ఎవరైనా దగ్గరకొచ్చి మాట్లాడినా కూడా ఒక సింగిల్ వర్డ్‌తో టాపిక్‌ని కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ చెడ్డ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అని. ఇది ఎందువల్ల వస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఉందా? అనేదంతా ఈ వీడియోలో చూద్దాం. చాలామంది ఈ చెడు వాసన హాలిటోసిస్ ప్రాబ్లమ్‌ని పోగొట్టుకోవడానికి కొందరు మింట్ వాడుతూ ఉంటారు. కొందరు ఇవి ఆర్బిట్ అని, టిక్‌టాక్ అని ఇవి చాలా రకాల ఫ్లేవర్స్‌లో కూడా దొరుకుతూ ఉన్నాయి. స్ట్రాబెర్రీ అని, మింట్ అని, ఆరెంజ్ ఇలాగా. ఇవి మెడికల్ షాప్‌లో మాత్రమే కాకుండా ఈ సూపర్ మార్కెట్, ఈ ఫ్యాన్సీ షాపులలో, చిన్న చిన్న అంగళ్ళల్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇవి యూజ్ చేస్తున్నారు బ్యాడ్ స్మెల్‌ని పోగొట్టుకోవడానికి. అలాగే మార్నింగ్, నైట్ బ్రష్ చేసినా కూడా మాకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటున్నారు. ప్లస్ ఈ బ్రె మౌత్ వాష్ ఉంటుంది కదా! అది డాక్టర్ చెప్తారు. కొందరు డాక్టర్‌ని అడగకుండానే కొందరు ఓన్‌గా ఏ వాడుతూ ఉంటారు మౌత్ వాష్‌ని. ఇన్ని వాడుతూ ఉన్నాము, ఆర్బిట్ వేసుకుంటున్నాము, రకరకాల ఫ్లేవర్స్ వేసుకుంటున్నాము, మార్నింగ్, నైట్ బ్రష్ చేసుకుంటున్నాము, మౌత్ వాష్ వాడుతున్నాము. కొందరు జామ ఆకులు, తులసి ఆకులు, తమలపాకులు కూడా తింటున్నాము. కానీ మాకు ఇలాంటి ప్రాబ్లమ్ అయితే పోవట్లేదు. మేము మాట్లాడుతుంటే చెడు వాసన వస్తూనే ఉంది. అది ఎందువలన వస్తుంది? ఎవరికీ తెలీదు. అంటే అందరికీ తెలీదని కాదు. కొంతమంది ఉంటారు ఇంటెలిజెంట్ ఫెలోస్. అలా లేని వాళ్ళు కొందరు మాకేదో ప్రాబ్లమ్ ఉందని లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా! అది ఎందుకో చూద్దాం ఇప్పుడు. కొందరు ఏమీ తెలియకుండానే ఊరికే చెడు వాసన వస్తుంది అనుకుంటారు. ఊరికే ఏమీ రాదు. ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ అంటే బ్రష్ సరిగ్గా చేసుకోండరు. మౌత్ క్లీన్‌గా అస్సలు పెట్టుకోరు. ఇంకొంతమందికంటే ఎవరికో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటుంది కాబట్టి మెడిసిన్స్ ఖచ్చితంగా వాడుతూ ఉంటారు కదా మనము. టాబ్లెట్స్ వాడుతూనే ఉంటాము. ఇంజెక్షన్స్ తీసుకుంటూనే ఉంటాము. మెడికేషన్ వాడడం వల్ల కూడా ఈ చెడు వాసన అనేదైతే వస్తుంది. షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటిక్ వీళ్ళకి కూడా బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు కూడా రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల కూడా ఈ బ్యాడ్ బ్రీత్ అనేది అదే చెడు వాసన అనేది అయితే వస్తుంది. కొందరికి ఎగుడు దిగుడు పళ్ళు ఉండడం, చిగుర్లలో చీము పట్టడం వీటి వల్ల కూడా ఇది వస్తుంది. వీటి వల్లనే కాకుండా కొందరు నోరు తెరుచుకొని నైట్ టైమ్ నిద్రపోతూ ఉంటారు అని. వాళ్ళు ఫుల్ నైట్ అలాగే నిద్రపోతూ ఉంటారు కదా! దాని వలన ఏమవుతుంది అంటే నోట్లో సలైవా అంటే లాలాజలం, ఎంగిలి అసలది నోట్లో కొంచెం కూడా ఉండదు. అంటే నోరు ఆరిపోయి డ్రైగా అయిపోతుంది. డ్రై మౌత్‌గా ఎండిపోతుంది కదా! దానివల్ల కూడా ఈ హాలిటోసిస్ ప్రాబ్లమ్ అనేదైతే వస్తుంది. దాని వల్లనే మాత్రమే కాకుండా పళ్ళు పుచ్చిపోవడం. దాని వలన కూడా ఈ హాలిటోసిస్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. అలాగే చిగుర్ల సమస్య. దీని వలన కూడా హాలిటోసిస్ ప్రాబ్లమ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! మీకు తెలుస్తుంది కదా!
ఈ సింప్టమ్స్ మీలో ఉంటే డెంటిస్ట్ దగ్గరికి కానీ, మీకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి మీరు రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళినా మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. బెటర్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే అంతా చూసుకుంటారు. సలైవరీ గ్లాండ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇక్కడ గ్లాండ్స్ ఉంటాయి. సలైవరీ గ్లాండ్స్. అవి ఇన్ఫెక్షన్ వచ్చినా వాటికి వచ్చినా కూడా మనకు ఇలా బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏజ్‌ని బట్టిని కూడా ఈ స్మెల్ అనేది వస్తుంది. అది మనం పళ్ళ వల్ల వస్తుందా? నోటి చిగుళ్ళ సమస్య ద్వారా వస్తుందా? ఇది కూడా మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ ఏంటి అంటే 3 మంత్స్‌కి ఒకసారి బ్రష్ అయితే చేంజ్ చేసుకోండి. బ్రష్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను వీడియో అయితే చేశాను. చిగుర్ల సమస్య దానికి కూడా నేను వీడియో చేశాను. ఒకసారి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెళ్ళి చూడండి, తెలుసుకోండి. మీకు తెలియని వాళ్ళకి కూడా చెప్పండి. ఈ విధంగా ఉంటే ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని. ఇంకొక మ్యాటర్ ఏంటంటే స్కేలింగ్ చేపించుకోండి. అల్ట్రాసోనిక్ స్కేలింగ్. 6 మంత్స్‌కి ఎవ్రీ 6 మంత్స్‌కి ఇట్లా మన మౌత్ క్లీనింగ్ చేపించుకుంటూ ఉంటే చాలా మంచిది. చాలా వరకు మనం కేరీస్‌ని, గమ్ ప్రాబ్లమ్ అంటే చిగుర్ల సమస్యలని వీటన్నిటిని కూడా మనం నివారించవచ్చు. అందుకే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి డెంటిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. ప్లస్ దాంతో పాటు ఈ స్కేలింగ్ అనేది కూడా చేపించుకోండి. మన నోటిలో పండ్లు మాత్రమే కాదు, నాలుక కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా నాలుక కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా, ఓన్లీ కాఫీ కానీ, టీ కానీ, మిల్క్ కానీ, ఏం తిన్నా, ఏం తాగినా మీరు వెంటనే వాటర్‌తో గాగుల్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఏమైనా ఫుడ్ పార్టికల్స్ మన నోట్లో స్ట్రక్ అయి ఉన్న పండ్ల సంద దానివల్ల కూడా ఈ బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫుడ్ అనేది స్ట్రక్ అయి ఉంటుంది కదా! ఇంకది అలాగే ఉండిపోతుంది. ఆ స్మెల్ అనేది పక్క వాళ్ళకు వస్తుంది. తర్వాత మీరు కొంచెం మీరే బ్యాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. పక్క వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టినా. అందుకే పళ్ళతో పాటు నాలుక కూడా క్లీన్ చేసుకోండి. ఓన్లీ పళ్ళు మాత్రమే క్లీన్ చేసుకోండి. నాలుక డర్టీగా పెట్టుకుంటే ఆ వాసన కూడా కొడుతుందనమాట పక్క వాళ్ళకి. అందుకే ఏం తిన్నా, తాగినా గాగుల్ చేసుకోండి వాటర్‌తో. ఉదయము, రాత్రి బ్రష్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. 6 మంత్స్‌కి ఒకసారి స్కేలింగ్‌కి చేసుకోండి. లేదా ఫ్లాసింగ్ అంటే ఒక థ్రెడ్ లాగా ఉంటుందది. మెడికల్ స్టోర్‌లో ఉంటుంది. దీని గురించి కూడా నేను వీడియో చేశాను. టూత్ పిక్ గురించి కూడా నేను చేశాను. వాడకూడదు, టూత్ పిక్ వాడకూడదు అని. ఈ ఫ్లాసింగ్ ఎలా చేసుకోవాలి అంటే మనకి బ్యూటీ పార్లర్‌లో థ్రెడ్డింగ్ చేస్తారు కదా! అలాగే మన ఫింగర్స్‌కి చుట్టుకోవాలి. ఇలా ఫ్లాస్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే పండ్ల సద్దిలో ఒక దారాన్ని మనం పెట్టి ఇలా పైకంటాం కదా! అలాగా ఈ ఫ్లాసింగ్ అనేది మనం చేసుకోవాలి. దానివల్ల కూడా మనము నోటిని అయితే క్లీన్‌గా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి.